ఒక చిన్న పల్లె, పచ్చని చెట్లు, నిశ్శబ్దమైన ఉదయం. ఆ ఊరిలో ఒక చిన్న బాబు ఉండేవాడు. అతని పేరు రవి. రవి చాలా పేదవాడు, కాని అతని మనస్సు చాలా గొప్పది. ప్రతిరోజూ స్కూల్కి వెళ్లేటప్పుడు అమ్మ ఇచ్చే ఒకే ఒక రొట్టెను బ్యాగ్లో పెట్టుకుని వెళ్లేవాడు. స్కూల్లో పిల్లలందరూ బ్రేక్ టైంలో బాక్సులు తెరిచి తింటూ ఉండేవారు. అందరూ చాలా రుచికరమైన మరియు బలమైన ఆహారాన్ని తెచ్చుకునేవారు. కొంతమంది బిర్యానీ, కొంతమంది ఫ్రూట్స్. రవి మాత్రం తన దగ్గర ఉన్న చిన్న రొట్టెని చూసి నెమ్మదిగా నవ్వేవాడు. ఇదే నాకు చాలు అని తృప్తిపడేవాడు. ఒకరోజు క్లాస్లోకి కొత్త పిల్లాడు వచ్చాడు. అతని పేరు సోము. సోము ముఖం బాధగా ఉంది. బ్యాగ్లో ఏమీ లేదు. లంచ్ టైం వచ్చింది. అందరూ తినడం మొదలుపెట్టారు. సోము మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు. రవి సోముని చూశాడు. సోము కళ్లల్లో ఆకలి కనిపించింది. రవి తన రొట్టె తీశాడు. కాస్త ఆలోచించాడు. నాకు ఇది ఒక్కటే ఉంది, కాని ఇతని దగ్గర ఏమీ లేదు అని అనుకుని రొట్టెను 2 భాగాలు చేశాడు. ఒక భాగం సోముకిచ్చాడు. ఇది తీసుకో మిత్రమా, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు అని మృదువుగా అన్నాడు. సోము ఆశ్చర్యపోయాడు. నీ దగ్గర ఒక్కటే రొట్టె ఉన్నది కదా, నాకెందుకిస్తున్నావు? నాకిస్తే నీ ఆకలి ఎలా మిత్రమా? రవి నవ్వాడు. పంచుకుంటే ఆకలి తగ్గుతుంది, స్నేహం పెరుగుతుంది. సోము కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజునుంచి సోము ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఈ విషయం టీచర్ చూసింది. టీచర్ క్లాస్లో అన్నది, పిల్లలు, రవి చేసిన పని గొప్పది. తిండి పంచుకోవడం మనసు పంచుకోవడం లాంటిదే. అప్పటినుంచి పిల్లలందరూ తమ తిండి పంచుకోవడం మొదలుపెట్టారు. సోము ఇంటికి వచ్చాడు. జరిగింది అంతా అమ్మతో చెప్పాడు. ఒకరోజు అమ్మ అడిగింది, రవి, నీ రొట్టె పంచుకుంటే నువ్వు ఆకలిగా ఉండిపోవా? రవి నవ్వుతూ అన్నాడు, అమ్మా, నేను రొట్టె ఇవ్వడం వల్ల అతని కళ్లల్లో ఆనందం చూశాను. తిండి తక్కువైనా మనసు నిండితే చాలు అని అమ్మ కళ్లల్లో ఆనందం వచ్చింది. రవి చిన్నవాడే, కాని అతని మనసు చాలా పెద్దది. అతని చిన్న రొట్టె చాలామందికి పెద్ద ఆనందమిచ్చింది. పంచుకుంటే ఆకలి తగ్గుతుంది. ఎదుటివారి కళ్లలో కలిగే ఆ ఆనందం మనసుకు ఎంతో తృప్తినిస్తోంది. అది ఎంత చిన్న సహాయమైనా కూడా.